వెల్కమ్ టు 3 టీవీ. సార్, గత 15 రోజులుగా కంచగచ్చిబౌలి ఈ హెచ్సియు వివాదం బాగా ఇష్యూ నడుస్తుంది. అలాగే అక్కడ జంతువులు లేవని, ఆ భూములు ప్రభుత్వానివని లేదా హెచ్సియు అని చెప్పేసి రకరకాల టాక్ నడుస్తుంది. సో దీనిపై సుప్రీంకోర్టులో కూడా దీనిపై పిటిషన్ వేశారు. దాన్ని సుప్రీంకోర్టు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి మనం? ఇది ఎప్పటికీ క్లియర్ అవ్వబోతుంది? నిజానికి ఇది అంటే ఇటు హైదరాబాద్ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయమైనటువంటి ఇష్యూ ఏదన్నా ఉంది అంటే ఈ కంచిగచ్చిబౌలికి సంబంధించి దానికి బ్రాండింగ్ కూడా జరిగిపోయింది. గతంలోనే మనకు తెలుసు కేజీఎఫ్ అని. కేజీఎఫ్ అంటే ఆ పేరుతోటే, ఆ టైటిల్ తోటే విస్తృతమైనటువంటి చర్చ. ఇక్కడ ప్రభుత్వం కానీ, రెవెన్యూ వర్గాలు కానీ, ఇతరులు కానీ కంచిగచ్చిబౌలి ల్యాండ్స్ అంటున్నారు, కానీ కంచిగచ్చిబౌలి ఫారెస్ట్ అనేటటువంటిది కేజీఎఫ్ అనేటటువంటి బ్రాండ్ ఒకటి క్రియేట్ అయిపోయింది. పర్యావరణవేత్తలు, పౌర సమాజము, రాజకీయ వర్గాలు అన్నీ అంతే చర్చించినటువంటి వాళ్ళు, ఇన్వాల్వ్ కానటువంటి వాళ్ళు ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా అన్నీ రంగప్రవేశం చేసేసి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది. అసలు ఆ భూములు ఎవరికైనా తనఖా పెట్టారా లేదంటే ఏం చేశారా అనే దాంతో మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఇప్పటికి ఆ సుప్రీంకోర్టు నియమించినటువంటి సాధికార కమిటీ ఏదైతే ఉందో, కేంద్ర సాధికార కమిటీ, ఆ నివేదిక మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభుత్వం చెప్పేటటువంటి నివేదికలు కానీ, ఇచ్చే నివేదికలు కానీ పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదు అన్నట్లుగానే సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలను బట్టి అర్థమవుతుంది. తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఆదేశాలు పూర్తిస్థాయి ఇంకా తీర్పు కాదు కాకపోయినప్పటికీ తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఆదేశాలు చూస్తే వీళ్ళు ఏదైతే తొలగించారో చెట్లు అని చెప్తున్నారు, వాళ్ళేమో ఫారెస్ట్ అడవి అంటున్నారు. వీళ్ళు కేవలము పిచ్చి మొక్కలు అవి పెరిగిన వాటిని మాత్రమే తొలగించామని చెప్తున్నారు. ఏదేమైనా సరే పచ్చదనాన్ని పునరుద్ధరించాలి. మీరు 4 వారాల్లోపు అందుకు చర్యలు తీసుకోవటం మొదలుపెట్టండి. ఆ మొత్తం 100 ఎకరాల్లోనూ మీరు తొలగించినట్లుగా చెప్తున్నట్టు చోట్ల అనడం ద్వారా ప్రభుత్వం స్పష్టమైన ఖచ్చితంగా చేసి చూపించాల్సిందే. మీరు దీన్ని వేరే వాళ్ళకి వేలం వేసామని కానీ లేదంటే తనఖా పెట్టామని మాకు ఆ విషయాలతో మాకు సంబంధం లేదు. తీర్పుకు ముందే అంటే అసలు మొత్తం ఆ భూములకు సంబంధించి విచారణ ప్రక్రియ మొదలు పెట్టకముందే ఒక రకంగా చెప్పాలంటే మధ్యంతరంగా ఆదేశాలు ఇచ్చినట్టుగానే చెప్పాలి. ఇది ఒక పర్యావరణపరమైనటువంటి విజయంగానే చెప్పాలి. అయితే ఇక్కడ అటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదనకి, సుప్రీంకోర్టు నియమించినటువంటి సాధికార కమిటీ ఇచ్చిన నివేదికకి, రెండింటికి మధ్య పరస్పర భిన్నమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి. సుప్రీంకోర్టు నియమించినటువంటి సాధికార కమిటీ అయితే అక్కడ ఉండేటటువంటి ఒప్పందాలు కానీ, పత్రాలు కానీ, ఆ యూనివర్సిటీ అధికారులతో జరిపినటువంటి చర్చల సారాంశం కానీ చూస్తే ఈ భూమి ఆ యూనివర్సిటీకి చెందినటువంటి దానిగానే చెప్పాలి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమే అంటూ స్పష్టమైనటువంటి నివేదిక. ఇంకా తదుపరి ఇంకా మేము పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నాం, కానీ ప్రాథమికంగా మాత్రం ఈ భూమి యూనివర్సిటీకి సంబంధించింది అంటూ చెప్పింది. ప్రభుత్వం అయితే పక్కాగా అసలు ఇది యూనివర్సిటీకి సంబంధమే లేదు అంటూ స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చింది. ఈ రెండింటి మధ్య పరస్పర భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఫర్దర్ యూనివర్సిటీ దేనిని బేస్ చేసుకుంటుంది, ఎలా ముందుకు వెళుతుందని. అయితే ప్రభుత్వం సమర్పించినటువంటి అఫిడవిట్, నివేదిక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూసినా ఆ భూమిని అమ్మడానికి ముందడుగు వేశారనేది వాళ్ళ నివేదికల్లోనే అంతర్గతంగా కనిపిస్తుంది. అందులోని సుప్రీంకోర్టు కొన్ని అంశాలు వీళ్ళు చాలా టెక్నికల్గా చాలా తెలివిగా నివేదిక ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే 50 హెక్టార్లకు మించినటువంటి ప్రాంతంలో, అది అడవే కావచ్చు ఏదన్నా కావచ్చు, 50 హెక్టార్లకు మించినటువంటి ప్రాంతంలో కనుక ఏదన్నా యాక్టివిటీ అంటే ముఖ్యంగా ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు ఇతరత్ర తీసుకున్నప్పుడు పర్యావరణపరమైనటువంటి ఇంపాక్ట్కి సంబంధించి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీ అంటే టీజీఐఎస్ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది చాలా టెక్నికల్గా 122 ఎకరాలలో మాత్రమే ఆక్షన్కి సంబంధించినటువంటి ఫ్లాట్ లేఅవుట్ చేసామంటున్నారు. అంటే 125 ఎకరాలు అయిందంటే పర్యావరణ ఇంపాక్టు, దానికి సంబంధించినటువంటి అధ్యయనం, నివేదిక ఇవన్నీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల 122 ఎకరాలకి ఆగాము. 122 ఎకరాలు అందువల్ల తీసుకోలేదంటూ చాలా టెక్నికల్గా 3 ఎకరాలు తగ్గించి చూపించి దాన్ని చాలా తెలివిగానే నివేదిక ఇచ్చారు. అంటే ఈ ఆక్షన్కు వెళుతున్నాము అనేది లేఅవుట్ ప్లాన్ చేశాము. తర్వాత ఇచ్చినటువంటి నివేదికలో కూడా
రేపొద్దున కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు చేపట్టేటువంటి నిర్మాణాలకు సంబంధించి కూడా పర్యావరణ అనుమతులు వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు తీసుకుంటారు అని చెప్పడం ద్వారా ఆక్షన్కి సిద్ధం చేశారనేది ఆ స్పష్టమైనటువంటి అంశంగా చెప్తుంది. అంటే కొంత మొత్తాన్ని సుప్రీంకోర్టును ఒప్పించడానికి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, లక్షల మందికి ఉపాధి వస్తుంది, ఇవన్నీ ప్రభుత్వం చెప్పింది. అయినా వీటన్నిటిని కూడా ప్రభుత్వ వాదన సుప్రీంకోర్టు ఏం పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండానే మధ్యంతరంగా ఆదేశాలు ఇచ్చినట్లుగా మనం చెప్పాలి. ఖచ్చితంగా ముందు ఆ భూమిని మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ భూమికి సంబంధించి పచ్చదనాన్ని అయితే పునరుద్ధరించండి, ఒకవేళ పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పడం ద్వారా ఈ ఇష్యూ చాలా సీరియస్గానే న్యాయ పరిధిలోకి వచ్చిందనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకోవైపు ప్రభుత్వం కూడా మేము ముందుగా వెళ్తామనేటటువంటి దాన్ని కూడా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ముందు చేపెట్టినట్టే. మేము 122 ఎకరాలు లేఅవుట్ చేసి విక్రయించడానికి సిద్ధం చేశామనేది స్పష్టంగానే చెప్పింది. ఇంతవరకు వాదనని ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి నివేదించిన దాంట్లో ఆ వాదన స్పష్టత వస్తుంది. ఇది మా భూమి అనేటటువంటి క్లెయిమ్ చెప్తుంది. సాధికార కమిటీ అయితే ఇది యూనివర్సిటీకి చెందినటువంటి భూమి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. ఇంకా ఫర్దర్ విచారణ జరిగిన తర్వాత ఒక కంక్లూజన్కి రావడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసేటటువంటి పరిస్థితుల్లో ఆ మేరకు ఇది పర్యావరణపరమైనటువంటి విజయంగానే చూడాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఇప్పుడు ఎవరికి ఫేవర్గా ఉండబోతుంది, ఇటు యూనివర్సిటీగా ఇటు ప్రభుత్వానికి? అంటే సుప్రీంకోర్టు ఒక టెక్నికల్గా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి హక్కులను కానీ అధికారాలను కానీ తాము ఉల్లంఘించి తీర్పిస్తామని చెప్పలేదు, కానీ 142 సెక్షన్ని ఆర్టికల్ని ప్రస్తావించడం ద్వారా ఏ ఆదేశాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంది. అదే సమయంలో ఫర్దర్ ఇప్పుడు ఈ పచ్చదనాన్ని పునరుద్ధరించిన తర్వాత ఒక సెలవు రోజున వెళ్ళి బుల్డోజర్లు పెట్టి అదంతా క్లియర్ చేసి అక్కడ పెరిగేటటువంటి వన్యప్రాణులు భయపడేటట్టు పారిపోయేటట్టు జింకల మీద కుక్కలు దాడి చేసి అన్న దృశ్యాలు కూడా చూసాము. అందువల్ల ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది యథాతథ పాత పరిస్థితిని పునరుద్ధరించడం అనేది. తర్వాత ఫర్దర్ మీరు ఏం చేయాలనుకున్నా, ఒకవేళ మీ భూమి అని తేలినప్పటికీ మీరు ఏం చేయాలనుకున్నప్పటికీ నిబంధనల ప్రకారము అటవీ శాఖ ఇతరత్ర అన్ని శాఖల పర్మిషన్ల మేరకు ముందుకెళ్ళండి అని చెప్పడము. అంటే పూర్తిగా మీరు ఇంకేమీ చేయక్కర్లేదు, భవిష్యత్తులో కూడా నేను తీర్పించిన తర్వాత కూడా ఆయన ఏమీ సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి ఆంక్షలు ఏం పెట్టలేదు, కానీ ఇమ్మీడియట్గా మాత్రము పునరుద్ధరించమని చెప్పింది. తర్వాత ఫర్దర్ ప్రభుత్వము తమ భూమి అయినా ముందుకెళ్ళేటప్పుడు నిబంధనలు పాటించాలని చెప్పింది. తర్వాత అటవీ శాఖకు సంబంధించి ఈ అధ్యయనము ఈ నివేదికకు సంబంధించి ఇతర శాఖలకు సంబంధించిన కార్పొరేషన్ల అధికారులు ఎందుకు వచ్చారు ఈ మదింపుకు సంబంధించిన విషయంలో అని ప్రశ్నలు లేవనెత్తింది. ఓవరాల్గా చూస్తే కనుక ఫర్దర్ వెళ్ళేటప్పుడు ఒక ముందడుగు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలతోటే ప్రభుత్వం ముందుకెళ్ళాలి, దూకుడుగా వెళ్ళేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇది మరి కొంతకాలం దాదాపు 5-6 నెలల పాటు పట్టేటటువంటి ప్రక్రియగానే కనిపిస్తోంది. ఈ లోపల ఏ లేఅవుట్లు ఇవన్నీ డిజైన్ చేసుకున్నప్పటికీ ఆ లేఅవుట్ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందువల్ల ఆ మేరకు ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు, పిటిషన్లు వేసినటువంటి వాళ్ళు విజయం సాధించినట్లుగా చెప్పాలి. పూర్తి స్థాయిలో కళ్ళెం వేయడం కానీ పగ్గాలు వేయడం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళండి, నిబంధనల్ని పట్టించుకోకుండా వెళితే మాత్రం చూస్తూ ఊరుకోమనేటటువంటి ఒక సంకేతాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది.